ఫిబ్రవరి 14 వస్తుందనగా చాలా ఫిబ్రవరి 14 వచ్చినాయి వెళ్ళి. వ్యాలంటైన్స్ డేకి ఈ వీడియో దేనికంటే ఈ మధ్య మనం గుంటూరులో ఒక మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఉద్యోగాని కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ గడిపిన ఒక మూడేళ్లలో జరిగిన సంఘటనల గురించి మనకు గుర్తొస్తూ ఉంటే మనం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. మధ్యలో ఏంటంటే మా సహాధ్యాయులు మా బ్యాచ్ మేము కలిసి తిరిగిన శ్రీనివాస్ ఈ మధ్య మనకి అక్కడ కింద కామెంట్స్లో మీరు చూసుంటారు, టచ్లోకి వచ్చాడు కాబట్టి మరొకసారి గుర్తొచ్చింది. ఫిబ్రవరి 14 అనగా మనం అప్పుడు ఒక పని చేసాం. అది వ్యాలంటైన్స్ డేకి ఒక యాడ్ ఇచ్చాం. ఏది ఈ దినం పత్రికలోనే గీతాకి పైన ఉండేది పక్కన ఆఫీసు, అక్కడికి వెళ్ళాం. వ్యాలంటైన్స్ డేకి ఒక చిన్న యాడ్ ఏమని ఇచ్చాము, నువ్వు వస్తావు చూస్తావు మాట్లాడాలని ఉంది సంథింగ్ అట్లా లైన్లు గుర్తులేవు. ఆ యాడ్ ఇచ్చినప్పుడు అప్పట్లో ఫోన్లు కూడా లేవు. ఇప్పుడు మన వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి అలాంటి టెక్నాలజీ నుంచి ఇప్పుడు చూసుకుంటూ మాట్లాడుకునే రోజులకు కూడా వచ్చేసామా అనే ఇది. ల్యాండ్ లైన్లే ఎక్కువ, సెల్ ఫోన్లు మేబీ అప్పుడప్పుడే వచ్చినట్టున్నాయి. ఆఫీస్ ఫోన్ నెంబరే ఇచ్చాం. 10/1 అరండల్పేటలో మేడ మీద ఆంజనేయ స్వామి గుడి పక్కగా ఉంటుంది. హోటల్ మౌర్య స్టైర్స్లో మా ఎస్కేపీ మెడిస్క్రిప్ట్స్, శ్రీ కల్కి పద్మావతి మెడిస్క్రిప్ట్స్ దాని పూర్తి పేరు. ఆ తర్వాత ఆయన కృష్ణ పరమాత్మ కింద మార్చుకుంటా అన్నాడు ఆ పెట్టిన ఓనరు. ఎందుకంటే కల్కిని నమ్ముకుంటే మాకు ప్రాజెక్టులు రావట్లేదు అని చెప్పి ఆ ల్యాండ్లైన్ నెంబరే ఇచ్చాం. ఇస్తే నేను ఊహించలా, ఎవరెవరో తెలియని వాళ్ళందరూ ఫోన్లు చేశారు. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళేసరికి అదొక సెన్సేషన్. చిన్న ఎవరెవరో మాట్లాడుతున్నారు, సమాధానం చెప్పలేకపోయాం. ఒకడేం కాల్ తీస్తానని శ్రీనివాసే అనుకుంటా గుర్తు చేసింది కూడా. అక్కడే ఉంటాడు, నువ్వు చేతవుతారా అనేదో సమాధానం చెప్పాను అన్నాడు సీన్. అప్పుడు మరి మనం ఇచ్చినది యాడు ఒకరి కోసము ప్రకటన, వచ్చిన రెస్పాన్సు అనూహ్యం. అసలు నిజంగానే కొంతమంది చేశారేమో అని కూడా డౌట్, ఎవరి గురించి అయితే ఇచ్చాను. సరే, ఇప్పుడు మన వ్యూవర్స్ అడుగుతారు కదా ఎవరి గురించి ఇచ్చారు. అది ఆ వయసులో రకరకాల పనులు చేస్తూ ఉంటాం కదా, అందులో భాగంగా ఇచ్చాం. అందులో ఇంకొద్దిగా తమాషా పార్టీ ఏంటంటే ఈ యాడ్ తీసుకుంటున్నటువంటి ఈనాడు ఏజెంట్ మనకు ఒక ఆడియో క్యాసెట్ ఫ్రీగా ఇచ్చాడు. నువ్వే కావాలి శుభవేళ ఆడియో క్యాసెట్. అప్పట్లో సెన్సేషన్ ఆడియో. ఇప్పట్లానే అప్పుడు కూడా ఎందుకు ఇస్తున్నారు ఇట్లా అంటే ఆయనే చెప్పాడు ముందే, ఇది అందరికీ ఏమండి యాడ్స్ ఇచ్చిన వాళ్ళకి కొంతమందికే ఇస్తాను, అంటే మీరు రాసిన లైన్స్ నాకు నచ్చాయి అందుకని ఇస్తున్నాను అనే కొద్దిగా ఆయన తాలూకు ఎమోషన్ కూడా కలిపారు. ఆయనకు కూడా ఏవో పాత స్మృతులు గుర్తొచ్చాయనుకున్నాను. అలా ఆ యాడ్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరి కోసము అనేది ఇప్పుడు చెప్పడం అంత పద్ధతి కాదేమో ఇన్నేళ్ల తర్వాత. అయితే ప్రతి ల్యాండ్లైన్ ఫోను వచ్చిన ప్రతిసారి ఇంకా ఎంత స్థాయికి అంటే మాతో పాటు ఉన్నవాళ్ళు వెంకటరెడ్డి కానీ, సాయి లేడనుకుంటా, ఫణి కానీ, శ్రీనివాసు, నాగశేఖరు, సునీల్ వీళ్ళందరూ అయితే అంటే వాళ్ళలో కొంతమంది ఆ ల్యాండ్లైన్కి కాల్ రెడీ పెట్టిద్దాం, ఇన్కమింగ్ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది కదా, అట్లా ఫోన్లు ముందే నోట్ చేసుకుందామని కూడా నోట్ చేసుకున్నాం. మరి శ్రీనివాసు గుర్తుందో లేదో అది. నిన్న సడన్గా స్ట్రైక్ అంటే జ్ఞాపకాల్లో ఉంటాయి కదా మనం చేసిన పనులన్నీ ఏమైనా సరే, మళ్ళీ ఒక్కసారి గుర్తొచ్చింది అనమాట. అది ఈ 25 ఎప్పుడు గుర్తు రాల, ఏది అలా చేసింది మామూలు గుర్తొచ్చినాయి కానీ అది ఒకటి బాగా గుర్తనమాట. ఎస్కేపీ మెడిస్క్రిప్ట్స్ దీనికి పోటీగానే అన్నట్టు చైతన్య ఇన్ఫోటెక్ అని ఇంకోటని అరండల్పేట 7/1 సాయిబాబా గుడి రోడ్లో ఇంకొక చైతన్య ఇన్ఫోటెక్ ఉండేది మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి సంబంధించి. మా దాంట్లో జాయిన్ అయిన వాళ్ళందరూ తెగ బడాయిగా చెప్పుకునే వాళ్ళం. ట్రైనింగ్లో మమ్మల్ని కొట్టిన వాళ్ళు లేరు, సూపర్. అసలు మేము జాయిన్ చేస్తే మా దగ్గరే జాయిన్ చేయండి. ఆ రోజుల్లోనే 12,500 రూపాయలు ఫీజు. జీవితాలు సర్వనాశనమైనవి చాలామంది. అంటే ఆ ఫీజు కట్టి ప్రాజెక్టు రాక
తెచ్చుకోలేక వీళ్ళకి డబ్బులు ఇవ్వలేక ఆయన చివరికి మూసేశాడు, ఇటు కనుమరుగై కూడా వెళ్ళిపోయాడు. అటువైపుగా వెళ్తే ఎప్పుడన్నా మాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. కావేరీ టిఫిన్స్ 10/1, ఇటుపక్క సహజా మెస్, అటుపక్క ఏమో కావేరీ మెస్లో టిఫిను, సహజా మెస్లో భోజనం, ఆంజనేయ స్వామి. ఇంకా ఆంజనేయ స్వామి మేడ మీద అంటే ఇంకోటి గుర్తొచ్చుద్ది, ఈ సీనికి సునీకి బాగా గుర్తు. అక్కడ మెంటల్గా కాస్త రిటార్డెడ్ అయిన ఒక అమ్మాయి ప్రదక్షిణాలు చేస్తా ఎవరిని చూసినా నవ్వేది. అది చూసి మమ్మల్ని చూసి నవ్విందని చెప్పేసి మన అసాధ్యుడి సినిమాలో లాగా ఏది చలము, మన కేవీ చలము, రాజబాబు లాగా చాలామంది ట్రై చేశారు, మనం కూడా ఒక మాత్రం. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే ఏం చేస్తున్నారు వాళ్ళందరూ. ఇంకొక మెస్ కూడా ఉంది అక్కడ, అప్పారావు మెస్ అని, సహజా మెస్కి తోడుగా జోకులు కూడా వేసుకునేవాళ్ళం అందులో. ఏది అప్పారావు మెస్లో భోజనం చేస్తే అప్పులు అవుతాయి, సహజా మెస్లో సహజంగా ఉంటుంది, ఇంకో దాంట్లో తింటే మూతి ఆంజనేయ స్వామి తయారవుద్ది. ఇట్లా ఇవన్నీ ఏంటంటే మా జ్ఞాపకాలు. అప్పట్లో బీడీపీఎస్ ఒకటి ఉంది మీకు, ఆ బీడీపీఎస్లో చదివే అమ్మాయి తాలూకు ఫ్రెండ్ సుధా అనే పేరుతో కూడా మా యొక్క మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనబడి ఒక విభాగంలో జాయిన్ అయ్యి తొందరగానే బయటికి వెళ్ళిపోయింది. బహుశా ఎక్కడో నర్సుగా చేస్తున్నట్టుంది. ఆ సుధాకి ఈ శాంతి మాధురికి పడేది కాదు, ఎందుకు పడేదో కాదో తెలీదు. ఆడవాళ్ళ మధ్య ఉండే సహజంగా ఉండే ఒక చిన్న ఈర్ష్యతో ఇది వ్యాలంటైన్స్ డే చుట్టూ అంటే నాకు గుర్తొచ్చిన తాలూకు జ్ఞాపకాల్లో మా తాత జ్ఞాపకాన్ని మళ్ళీ వ్యూవర్స్ కోసం. ఈ వ్యూవర్స్కి ఇది అప్పుడేం చేసేవాళ్ళు ఇప్పుడేం చేసేవాళ్ళు వేరే వాళ్ళ అనుభవాలు వినటం ఒక ప్రత్యేకమైన అనుభూతి కదా. అందులో అలా 25 ఏళ్ల తర్వాత అందులో కథానాయకుడు, అందులో పాత్రధారులు ఆ కథల గురించి చెప్తుంటే మిగిలిన పాత్రధారులు వింటూ ఉండటం అనేది అదొక అనుభూతి. శ్రీనివాస్ కానీ, నాగశేఖర్ చూస్తాడు, సునీల్ కానీ, ఫణి కానీ, ఫణి తాలూకు కజిన్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, కిరణ్ ఇంకొక అతను. వాళ్ళు మామూలుగా వేసేవాళ్ళు కదా, మైక్రోబయాలజీ పీజీ చేసాం అక్కడ ఇక్కడ పీజీ యూనివర్సిటీ సెంటర్లో అది అది శ్రీనివాసే ఒకసారి బద్దలు కొట్టి. వీళ్ళందరూ క్యారమ్స్లో ఎక్స్పర్ట్స్, బాగా ఆడేవాళ్ళు, క్యారమ్స్ అంటే పిచ్చి. ఈ కిరణ్ వాళ్ళ ఫాదర్ అయితే ఆ గోరంట్ల సెంటర్లో దాదాపు 1500 అంటే ఈ గర్భిణీలు ఆపరేషన్లు చేసేవాళ్ళు, ఆర్ఎంపీ అయినా కూడా చాలా ప్రతీక ఏరియాలని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ. ఇవి 2000 అనుకుంటా, 2000 తాలూకు పాత జ్ఞాపకం. దీంతో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా గుంటూరులో ఉన్నవాళ్ళు నాకు తెలిసి రిలేట్ అయితే కామెంట్ పెట్టండి. ఆ పాత విషయాల గురించి మనం సరదాగా ముచ్చటించుకోవచ్చు. నాగశేఖర్ గారు బాగా కష్టపడ్డారు అప్పట్లో. ఈయన జాబు అంటే ప్రాజెక్ట్ రాకపోవడంతో ఇప్పుడు బాగా సెటిల్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను.